movie? Nice movie, nice movie. Perfect. Yashwant Sen garu acting. How you like the acting? More time today. For గెటప్ చాలా బాగుంది, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి. లేడీ గెటప్ లో విశ్వసన్ గారిని చూసి ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది. అంటే ఆడవాళ్ళందరూ చూసి జలస్ ఫీల్ అవుతారా? చాలా అందంగా ఉన్నాడు, చాలా మేకప్ అని చాలా సెట్ అయింది. యాక్షన్ కూడా చాలా బాగా చేశాడు. బాగుంది. లైలా మూవీ ఎలా అనిపించింది? బాగుందండి. సో ఈరోజు Feb 14th కదా, సో ఎవరైనా సింగిల్స్ ఉంటే కనుక ఈ లైలా మూవీకి వచ్చి హ్యాపీగా లైలాని చూస్తే ఎంజాయ్ చేయొచ్చు. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. అంటే ఎట్లా అనిపించింది విశ్వసన్ లేడీ గెటప్ లో చూడటం? అంటే లేడీ గెటప్లో కూడా చాలా ముద్దుగా ఉన్నారనమాట. తన కోసం ఇద్దరు ఫైట్ చేయడము చాలా బాగుంది. సెకండ్ హాఫ్ నాకు చాలా బాగా నచ్చింది, బాగా ఎంటర్టైన్మెంట్ ఉంది. సో పార్లర్ గురించి కూడా బాగా చూపించారు, బాగుంది. ఏదైనా లైలా డైలాగ్ చెప్తారా? లైలా డైలాగా అంటే అన్నీ ఇప్పుడు నేను చెప్పను, థియేటర్కి వచ్చి చూస్తారు కదా, చూసి బాగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. లైలా 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 ఐ లవ్ యు లైలా చెప్తాను. భయ ఆ ప్రతి ఒక్కడి వల్లనే నెగిటివ్ టాక్ ఉంది. ఆ సినిమా మాత్రం సినిమా పరంగా చూసుకుంటే ఫుల్ కామెడీ ఉంది, ఫుల్ మ్యూజిక్ ఉంది, సాంగ్స్ సూపర్, ఫైట్స్ సూపర్, అన్ని సూపర్ భయ. లైలా సూపర్ గా, లైలానే అందంగా నాకు చాలా ఇట్లా ముట్టకుండా మాసిపోతుంది. మెరుపుతీగ హీరోయిన్ కూడా బాగుంది. హీరోయిన్ డామినేషన్ అంతా లైలా బాగుంది. హీరోయిన్ కూడా పనికిరాదు, పక్కపడ్డ లైలా ముంగట. అంత సూపర్ హిట్ సినిమా, 100 కోట్లు పక్కా వసూలు చేస్తుంది. అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడండి సినిమా. వెంకీ మామ సినిమా కంటే ఫుల్ కామెడీ ఉంది సినిమాలో, ఫుల్ కామెడీ ఉంది. నాకే 3 పెళ్ళాం ఉన్నాయి, ఆ 3 పెళ్ళాం వదిలిపెట్టి లైలాకు పెళ్లి చేసుకుంటాయి, అట్లా ఉన్నాయి మొత్తం సినిమా మాత్రం. డైలాగ్ మీరు కూడా వెళ్ళి చూడండి ఇప్పుడు నెక్స్ట్. వెరీ నైస్. ఐ లవ్ ఓహో రతమ్మ సాంగ్, దట్స్ మై ఫేవరెట్ సాంగ్. యా మేడం విశ్వసన్ చూసి జలస్ ఫీల్ అయ్యారా ఆ లేడీ గెటప్ లో? జెలస్ ఎందుకు ఫీల్ అవ్వడం, ఇంకా మంచిగా ఫీల్ అవ్వాలి కదా. దట్ ఎంత బాగా అనిపిస్తున్నాడు అని. చిచి లేదండి, అసలు అట్లా కాదు, మంచిగా ఉన్నాడు అనిపించింది నాకైతే. ఏమో నాకు అట్లా ఏం అనిపించలేదండి, లాగా అట్లా ఏం అనిపించలేదు. మనం అనుకుంటే లాగా, లేకపోతే లేదు. చాలా బాగుందండి. యాక్చువల్లీ విశ్వక్ సేన్ గారు చాలా బాగా చేశారు. విశ్వక్ సేన్ గారు ఈ మూవీగా చాలా మూవీస్లో చేశారు. సోను మోడల్ కంటే నాకైతే లైలా బాగా నచ్చింది. అబ్బాయిలు అయితే డెఫినెట్గా థియేటర్లోకి వెళ్తే బాధపడుతూ వస్తారు, ఎందుకంటే అయ్యో లైలా నిజంగా లైలా కాదు అన్న విషయం తెలిస్తే హార్ట్ బ్రేక్ అయిపోతుంది. అంత బాగున్నారు. హీరోయిన్ ఏదో పక్కన ఒక సైడ్ క్యారెక్టర్లో, ఆవిడేదో ఫ్రెండ్ క్యారెక్టర్లో ఉన్నారు తప్పించి మనకి మొత్తం లైలానే కనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మొత్తం లైలానే నవ్వుకుంటూ హ్యాపీగా వస్తారు. అమ్మాయిలకేమో జెలస్ ఫీల్ అవుతారు, అబ్బాయిలేమో బాధపడతారు అయ్యో అమ్మాయి కాదు అని. యా డెఫినెట్గా నేను ఫీల్ అవడం అంటే ఏంటి ఇంత అందంగా ఉంది, అసలు నిజంగా అబ్బాయిని మార్చారా లేకపోతే ఏంటిది అని. అసలు మేకప్, హెయిర్ స్టైల్, తర్వాత కాస్ట్యూమ్స్, ఎవ్రీథింగ్ టూ గుడ్ ఉన్నాయి. అసలు ఎలా చేశారా బాబు అనిపించింది. లాస్ట్ 2 మూవీస్ కంటే, అంటే ఇంతకుముందు లేడీ గెటప్ వేసిన మూవీస్ ఉన్నాయి కదా వేరే హీరోస్, అవి ఎందుకు మనకి రావు. విశ్వక్ సేన్ అమ్మాయి గెటప్ వేసి ఇంకా ఇంకో సినిమా వస్తే బాగుండు అనిపిస్తుంది. దీనికి ఏమైనా పార్ట్ 2 కూడా అంత బాగా చేశారు. డెఫినెట్గా జెలస్ ఫీల్ అవుతారు, అంత బాగుంది. అబ్బా ఏమన్నా ఉందన్న లైలా సినిమా మామూలు చాలా 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 బాగుంది, సూపర్. అసలు విశ్వసేన యాక్టింగ్ పక్కన పెడితే నిజంగా లేడీ గెటప్ లో ఉందన్న మామూలు నేనే టెంప్ట్ అయినా, అలా ఉంది ఫిగర్, సూపర్. అసలు సినిమా క్రేజీగా ఉంది. అసలు ఆ ఫైట్స్ ఏంది భయ్యా, మామూలుగా ఫైట్స్ కానీ ఆ సాంగ్స్ కానీ అసలు హీరోయిన్కి కంటే ఎక్కువ ఉందంటే విశ్వసేనే చాలా సెక్సీగా ఉండు. అసలు ఆ లేడీ గెటప్లో చూస్తే మాత్రం ఐటమ్ ఇంకా చాలా డిఫరెంట్గా ఉంది. సినిమా కూడా చాలా బాగుంది. అలాగే అంటే దమ్ముంది అనుకోవచ్చు సినిమాకి సంబంధించి విశ్వసేనకి. అంటే హీరోగా చేయాలంటే ఎవడైనా చేస్తాడు భయ్యా, ఇండస్ట్రీలో హీరోగా చేయాలంటే ఎవడైనా చేస్తాడు, అర్థమవుతుందా. అమ్మాయి గెటప్ వేసుకొని సినిమా తీయాలంటే మామూలు రేంజ్ కాదు, ఒక వేరే లెవెల్
గుద్ద ర్యాంప్ అంటే ర్యాంప్ ఆడిచ్చారు, చాలా చాలా బాగుంది. అసలు మిస్ అవ్వద్దు. 2 స్టేట్లను హల్చల్ చేస్తున్నారు అనమాట. చాలా డిఫరెంట్ మూవీ, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, డైలాగ్స్ కానీ, అబ్బో యాటిట్యూడ్ మామూలు లేదు భయ్య. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే యాటిట్యూడ్లో అద్దరు కొట్టేస్తారు. అలాగే హీరోయిన్ అసలు విశ్వసేన్ ఒక లెవెల్ అయితే హీరోయిన్ ఇంకో లెవెల్ భయ్య. అసలు తన నడుము కానీ, తన గ్లామర్ కానీ, ఈ సినిమాతో ఇంకో 10 సినిమాలు ఖచ్చితంగా వస్తాయి హీరోయిన్, అందులో ఎలాంటి డౌట్ లేదు. అసలు వాళ్ళిద్దరు కాంబినేషన్ కానీ సాంగ్ ఉంటుంది భయ్య. ఫస్ట్ సాంగ్ కూడా అదిరిపోయింది. ఆ లొకేషన్స్ ఇద్దరు కొట్టేశాడు. అసలు ప్రతి ఒక్కరికి అన్నిటికంటే ఇందులో ఇంకోటి 2 చాలా ప్లస్లు ఉన్నాయి. ఒకటి విశ్వసేన్ అన్న యాక్టింగ్ అంతా ఒక ప్లస్ అయితే, తర్వాత కోయి సాంగ్ కానీ, అలాగే నెక్స్ట్ చూసుకుంటాడు సున్సిత్ గారు కానీ, అబ్బో బాగా మామూలుగా లేదు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, ఒక డిఫరెంట్ జోనర్. అంటే తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి జోనర్లు చేయాలంటే దమ్ము ఉండాలి. అందులో విశ్వసేన్ అన్న అయితే దమ్మున్న మొగుడు. సూపర్ సినిమా. కానీ ఈ సినిమాకి సంబంధించి అయితే ఆకాష్ శర్మ గారు అయితే చాలా హార్డ్ వర్క్. నిజంగా తను అసలు అమ్మాయిలు ఇంతమంది హీరోయిన్ చూసిన భయ్య, తను అసలు అమ్మాయి నడుము చూస్తే 6 ప్యాక్ అట్లా అంత హార్డ్ వర్క్ చేసింది. అలాగే సాంగ్ ఇద్దరు కలిపి ఆ సాంగ్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా తీసుకొచ్చారు. అసలు చాలా ఎంజాయ్ చేశాను. కోయి సాంగ్ అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేశాను భయ్య. అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ విజువలైజేషన్స్ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. డైరెక్టర్ దుమ్ము దిలిపారండి, చాలా బాగుంది భయ్యా. విశ్వక్సేన్ గారి లైలా మూవీ అయితే చూడడం జరిగింది. నిజంగా నేనైతే చాలా కొత్తగా విశ్వక్సేన్ గారిని చూశాను. ఏముంది భయ్యా, ఏమున్నాడు భయ్యా, వేరే లెవెల్ అనిపించింది నాకైతే. అసలు ఆ మేకప్ కావచ్చు, ఆ డ్రెస్ కావచ్చు, ఆ డ్రెస్లో కూడా ఫైట్లు చేయడం కావచ్చు, చాలా చాలా బాగా అనిపించింది. ఇంకొకటి కెమిస్ట్రీ ఉంటుంది. లవర్ని పక్కన పెట్టుకుని లేడీ గెటప్ వేసి వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ సీన్స్, లిప్ లాగ్లు నాకైతే పిచ్చిగా అనిపించింది. చాలా చాలా బాగా అనిపించింది. ఇంకోటి సాంగ్స్ చాలా బాగా అనిపించాయి. సాంగ్స్ కానీ కోయి ఇంకోటి ముద్దించుకుందాం బేబీ, ఆ సాంగ్ చాలా చాలా బాగా అనిపించింది. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే లైలా మూవీ చూసా. సినిమా అయితే చాలా అంటే చాలా అద్దిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన విశ్వక్సేన్ గారి అసలు లేడీ గెటప్లో మామూలుగా లేదన్న. అసలు మొత్తం చించేశారని చెప్పుకోవచ్చు. థియేటర్ మొత్తం అంత ఆ రేంజ్లో ఉంది. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం రొమాన్స్, కామెడీ, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. యాక్షన్ కావచ్చు, మన విశ్వకర్ణ స్టైల్ కావచ్చు, ప్రతి ఒక్కటి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ మొత్తం. అండ్ సెకండ్ హాఫ్లో మొత్తం ఫన్ అన్న, మొత్తం ఫన్. అసలు ప్రతి ఒక్క సీట్ల మీద నుంచి కింద కూర్చొని మరీ నవ్వుతారు, అంత బాగుంది. సో సాంగ్స్ కావచ్చు, బీజిఎం కావచ్చు, ప్రతి ఒక్కటి నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. ప్రొడ్యూసర్ గారు మీకు మాత్రం డబ్బులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ చాలా మంచిగా కలెక్ట్ చేస్తుందని అనుకుంటున్నా. సో ఈ వీకెండ్లో ఏ మూవీ రిలీజ్ అయినా కానీ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. అండ్ సునిశ్చిత్ గారి కామెడీ గురించి సపరేట్గా చెప్పుకోవాలన్నా, ఆయన వచ్చిన ప్రతిసారి అసలు కడుపుబ్బ నమ్ముకున్నాం మేమైతే. సో ఈ వీకెండ్లో ఫ్యామిలీతో వెళ్ళాల్సిన సినిమా ఏదైనా ఉంటే లైలా. సో విశ్వసేన్ అన్న ఇలాంటి క్యారెక్టర్స్ మీరు ఇంకా 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 ఎన్నో చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఒక మంచి ఇప్పుడే లైలా మూవీ చూసాను, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ ఫస్ట్ క్లైమాక్స్ అయితే హైలైట్ కొట్టేశారు. అది సెకండ్ క్లైమాక్స్ అండి, అదిరిపోయిందండి. ఎట్లా అంటే ఈ హీరో విశ్వక్సేన్ లేడీ గెటప్ వేసి ఎంత ఎక్సలెంట్గా ఉన్నాడు. ఒక అమ్మాయి కూడా ఆ అమ్మాయి ముందు పనికిరాదండి, అంత బాగుంది, అంత అందంగా ఉంది. నేనైతే అబ్బాయిని కానీ అయ్యి ఉంటే బాబోయ్ ఇప్పటికీ పడేసే ఉండేది నేనైతే. అంత చాలా చాలా బాగుంది, అంత ఎక్సలెంట్ ఉంది. అంత సాంగ్స్ కూడా బాగుంది. కోకే సాంగ్ కూడా బాగుంది, చాలా బాగుంది. అండ్ సారీతో ఫైట్ చేశారు కూడా, అది కూడా బాగుంది. పిచ్చి కామెడీ, నవ్వి కళ్ళల్లో నీరు వచ్చేసింది నాకైతే. అంత బాగుంది, చాలా బాగుంది. ఇది ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఫ్రెండ్స్తో కూడా వచ్చి చూడొచ్చు. డోంట్ మిస్. ఇలాంటి మంచి సినిమా మిస్ అయితే లైఫే మిస్ అయినట్టండి. డోంట్ మిస్. థ్యాంక్ యూ. సో ఇప్పుడే మన విశ్వక్సేన్ అన్న లైలా మూవీ చూసిన, ఫుల్ కామెడీ. అంటే కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు అన్న, కష్టం కనిపిస్తుంది. కోడి అని ఫన్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్కరు. విశ్వక్సేన్ అన్న అభిమానులతో ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఆ కామెడీ బాగుంది. అంటే ఒక లేడీ గెటప్ వేసుకొని అది మెయింటైన్ చేయడము అనేది చాలా కష్టం. బట్ చాలా నవ్విపించిండు అన్న అయితే. సెకండ్ హాఫ్ అయితే ఫుల్ నవ్వుకుంటారు. సుమిసిత్ కామెడీ అయితే చాలా బాగుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఆయన కామెడీ కూడా చాలా బాగుంది. అంటే మేకప్ గురించి అండ్ కొన్ని సెకండ్ హాఫ్లో విలన్ వాళ్ళ చిరంజీవి గారి అభిమాని, వాళ్ళ కొడుకు ఏమో వాళ్ళ నాన్నకు అభిమాని అని చేయడం చాలా బాగుంది. పృథ్వీ గారి కామెడీ కూడా చాలా బాగుంది. సో ఫుల్ కామెడీ, మొత్తం కామెడీగా సాగుతుంది. అండ్ విశ్వక్సేన్ అయితే కష్టపడ్డాడు దీంట్లో కనిపించింది. సో ఎంటైర్ టీమ్కి కంగ్రాచులేషన్. చూడొచ్చు, మంచి ఫన్గా ఉంది మూవీ. థ్యాంక్ యూ.
ఇప్పుడే విశ్వక్షేణ సినిమా లైలా మూవీ చూసాము. సినిమా అయితే అస్సలు చాలా బాగుంది. మేము లైలా అని పేరు ఎందుకు పెట్టామని మేము అది ఎట్లా వచ్చింది అనుకున్నాం. కానీ ఫస్ట్ హాఫ్ అంతా థ్రిల్లర్ యాక్షన్తో ఉంటే సెకండ్ హాఫ్ అంతా చాలా చాలా బాగుంది. అసలు లేడీ గెటప్లో విశ్వక్షేణ చూస్తే అసలు అమ్మాయిలకే పిచ్చెక్కేలాగుంది. అసలు సినిమా అయితే చాలా బాగుంది. అమ్మాయిలు కుళ్ళుకునే జల్స్ లాగా అనిపించింది మాకైతే. మాకే అన్నం మీద విరక్తి పుట్టింది. అంత బాగా ఉన్నాడు విశ్వక్షేణ. నేనైతే విశ్వక్షేణ అన్నకైతే ఫ్యాన్ అయిపోయినా, ఫుల్ ఫిదా. ఈ సినిమా మాత్రం ఫుల్ హిట్ అవుతుంది. విశ్వక్షేణ మళ్ళీ సినిమా అయితే చాలా బాగుంది. ఫ్యామిలీతో వచ్చి చూడండి. సినిమా సూపర్ ఉంది. భయ యాక్షన్ కానీ కామెడీ కానీ ఫుల్ నవ్వుకున్నాము. ఇందులో విలన్లు 2 ఉన్నారు, అయినా కూడా ఫుల్ కామెడీగానే ఉంది సినిమా అయితే. పృథ్వీ గారి క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. పోలీస్ గెటప్ గా చాలా బాగా చేశారు ఈ సినిమాలో. అందరు క్యారెక్టర్ కూడా చాలా బాగున్నాయి. ఫుల్ యాక్షన్, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. డైరెక్షన్ మాత్రం ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా అయితే తీశారు భయ్య. మీరైతే ఫ్యామిలీతో వచ్చి చూడండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. నవ్వి బయటికి రావాల్సిందే. సినిమా అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇప్పుడే లైలా సినిమా చూడటానికి వచ్చిన అన్న ఏంటంటే మెకానిక్ రాకి సినిమా డిసప్పాయింట్ చేసిన తర్వాత ఈ సినిమా ఎలా ఉంటుందా ఏందని చెప్పేసి చూద్దామని చెప్పేసి వచ్చిన. నిజంగా మూవీ అయితే ఏంటంటే అన్స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్ అన్న. విశ్వక్సేన్ గారు ఈ రేంజ్ లో ఏంటంటే సినిమా మొత్తం మీద ఫస్ట్ హాఫ్ లో అతనికి సోను క్యారెక్టర్ ఇచ్చారు. ఆయనకి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ ప్రకారం యాక్టింగ్ నిజంగా మామూలుగా చేయలేదన్న, ఇరగదీసి పడేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే 2 సాంగ్స్ ఉన్నాయి భయ్య. ఒక రొమాంటిక్ లెవెల్లో చాలా బాగున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ సాంగ్స్ కి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ డైరెక్టర్ కొత్త ఆయననే కావచ్చు కానీ సరైన ఒక మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ ని అందించారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్ ట్విస్ట్ మాత్రం ఎవరు ఊహించారు భయ్య. ఆ లెవెల్లో చాలా బాగా తీశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్ లో ఎప్పుడైతే లైలాగా ఎంట్రీ ఇస్తారో విశ్వక్సేన్ గారు లేడీ క్యారెక్టరైజేషన్ లో, అది మాత్రం మామూలుగా లేదు భయ్య. ఇరగదీసి పడేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. లాస్ట్ క్లైమాక్స్ సీన్ ట్విస్ట్ మాత్రం అటు హీరోకి విలన్ కి, అటు లైలాకి ఇటు విలన్ కి ఇద్దరికి మధ్యలో రియలైజేషన్ అయ్యేటటువంటి సీన్ లో నిజంగా హీరో విలన్ గారి గుండె టాప్ అని వెళ్ళిపోయే సీన్ లో ఎవరు ఊహించారు భయ్య. అండ్ సాంగ్స్ పరంగా చూసుకున్నా, డైరెక్షన్ పరంగా చూసుకున్నా, కామెడీ పరంగా చూసుకున్నా, మ్యూజిక్ పరంగా చూసుకున్నా వన్ ఆఫ్ ది నాన్ స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్ అన్న. ఈ సినిమాతోని విశ్వక్సేన్ గారి కెరియర్ లో ఇది ఒక మంచి కంబ్యాక్ అని చెప్పేసి చెప్తా అన్న. మూవీ మొత్తం మీద ఏంటంటే అవుట్ ఆఫ్ 5 4 రేటింగ్ ఇస్తా అన్న. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే లైలా మూవీ చూసాను. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తము ఫైట్ సీన్ జరిగింది. సెకండ్ హాఫ్ మాత్రం ఫుల్ కామెడీ అంటే ఫుల్ కామెడీగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. విశ్వక్సేన్ గారు లేడీ వేషం వేశారు. చాలా సూపర్గా ఉన్నారు. అసలు ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడొచ్చు. ఫ్యామిలీ అందరు వచ్చి చూడండి తప్పకుండా. చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూ బాగుంది. డైరెక్షన్ అయితే అదిరిపోయిందండి. సాంగ్స్ కానీ, ఫైట్ సీన్ కానీ, కామెడీ అయితే అసలు చెప్పలేను. సూపర్గా ఉంది. నవ్వి నాకైతే కడుపు నొప్పి లేసిందండి. ప్రతి ఒక్కరు చూడండి. ఓకే అండి. ఇప్పుడే సినిమా అయితే అసలు కిర్రాకుంది. ఫుల్ ఫన్ రైడ్ మూవీ. విశ్వక్సేన్ అన్న లేడీ గెటప్లో అయితే అసలు సూపర్ అంటే సూపర్గా ఆకట్టుకున్నాడు ప్రతి ఒక్కరిని కూడా. లేడీ గెటప్ వేసుకున్న తర్వాత సెకండ్ హాఫ్ అయితే అట్లా చూస్తూ ఉండిపోయాం. ఆయన అసలు అసలు జెంట్ ఒక లేడీ గెటప్ వేసినట్టయితే లేడు. అసలు పూర్తిగా ఒక అమ్మాయి ఉన్నట్టే ఉన్నాడు. అసలు ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా సాగిపోతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే సూపర్ అంటే సూపర్గా తీసుకున్నారు ప్రొడ్యూసర్ గారు. అలాగే డైరెక్టర్ గారి డైరెక్షన్ అయితే సూపర్ అని చెప్పొచ్చు. మెయిన్ హీరోయిన్ గారి అన్నమయ్య అసలు చాలా అంటే చాలా హాట్గా చూపించారు. ఆమె ఎక్స్ప్రెషన్స్కి కానీ, ఆమె హాట్నెస్కి కానీ ఇంకా ఛాన్సెస్ వస్తాయి. మెయిన్ పృథ్వీ గారి క్యారెక్టర్ కానీ, విలన్ క్యారెక్టర్ కానీ చాలా అంటే చాలా సూపర్గా ఉంది. కడుపుబ్బా నవ్వుకున్నాము. ఈ వ్యాలంటైన్స్ డేకి మంచి సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఈ మూవీ. ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వచ్చి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ఫుల్ ఫన్ మూవీ, ఫుల్ ఫన్ రైడ్. థ్యాంక్ యూ.